చెల్లె పెద్ద బావ మెసేజ్ చేసిండు ఇప్పుడు అందరం కలుద్దాం అనుకున్నామంట కదా అవునక్క ఏమని మెసేజ్ చేసిండు బావ వాళ్ళు టవర్ దగ్గర వెయిట్ చేస్తారంటనే మనని కూడా రమ్మని మెసేజ్ చేసిండు అక్క టైంకి అన్న కూడా లేడు వెళ్ళేసొద్దాం దా అమ్మకి చెప్పొద్దు దాని ఏమొద్దు దా నువ్వు అన్నా కొంచెం కింద నుంచి పోయన్నా వడ్లను పోతానాయి ఏమైందన్నా ఉదయం మెసేజ్ చేసినావా వస్తాను వాళ్ళు చేసిన తమ్ముడు వస్తానని చెప్పేసి మళ్ళీ మెసేజ్ చేసింది అన్నా వస్తున్నారు పరిమళ మీరు వచ్చేది మాత్రం మీ అన్న వాళ్ళకి ఏం తెలియదు తెలియదు బావా ఇంట్లో అన్న లేని టైం చూసుకొని వచ్చిన అబ్బా ఫస్ట్ టైం అన్న మనం అందరం ఇట్లా నలుగురం కలవడం దేవుని దేవాళ్ళు ఎప్పుడు ఇట్లా ఉండి మనం నలుగురం ఎప్పుడు ఇట్లా హ్యాపీగా ఉండాలి నువ్వేం టెన్షన్ పడకు బావా మనం ఎందుకు విడిపోతాం అందరం కలిసే ఉంటాం అన్న మొత్తానికి నలుగురం కలుద్దాం అనుకున్నాం కలిసినాం ఇప్పుడు ఏం చేయాలన్నా ఏం లేదురా తమ్ముడు నాన్నైతే ఏదో విధంగా మాట్లాడి ఒప్పించడం అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడతా అని చెప్పేసి అన్నాడు ఒక్క శివతోటే ప్రాబ్లం ఉన్నది ఏదో విధంగా శివని కూడా ఒప్పిస్తే అందరం హ్యాపీగా ఉండొచ్చు బావా వచ్చే ముందే అమ్మకి మామయ్య కాల్ చేస్తే అమ్మ మాట్లాడింది అమ్మ ఓకే కానీ నువ్వు అన్నట్టు మా అన్నయ్యనే ఒప్పియాలి బావా అట్లా అని చెప్పేసి నీ శివతోటి ఇన్ని రోజులు ఏమన్నా కూడా పట్టించుకోకుండా ఈ గొడవలు వద్దా అని చెప్పేసి ఉంటే ఇప్పుడు వీళ్ళే మరికాడ కలిసి మన అనవసరంగా గొడవలు చేసిళ్ళు ఇప్పుడు అయిపోయింది దాని గురించి డిస్కషన్ ఎందుకన్నా జరగబోయే దాని గురించి మాట్లాడదాం పాటు ఇప్పుడు జరగబోయే దాని గురించి అంటే మనకి ఎట్లా వెళ్తారు తమ్ముడు నాన్న పోయి అత్తమ్మ వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు శివ ఎట్లా రియాక్ట్ అవుతారో దాన్ని బట్టి మనం ఆలోచించాలి బావా మా అన్న గురించి మాకు తెలుసు కదా నీకు నాకు పెళ్ళి అంటే మా అన్న అస్సలే ఒప్పుకోడు మేము ఎప్పటి నుంచి చూస్తలేం మా అన్నని ఒప్పుకోవడం చెప్పేసి అందరు తెలిసిందే కదా వదినే మనం ఇక్కడ కలిసిందే మీ అన్నని ఎట్లా ఒప్పియాలని చెప్పేసి డిస్కస్ చేయడానికి బావా ఇందాక మా అమ్మ మాట్లాడిన మాటలు వింటే మా అక్కకి పెద్ద బావకి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టమే మీ ఇంట్లో మీ అమ్మకే కాదే మా ఇంట్లో మా అమ్మ నాన్నలకు కూడా మా అన్నని మీ అక్కకి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టమే ఇక్కడ ప్రాబ్లం వల్ల మీ అన్నతోనే అవును బావా మన రెండు ఫ్యామిలీకి గొడవ అవ్వకపోతే బావకి అక్కకి పెళ్ళి మనకు కూడా పెళ్ళి అయితే ఎంత బాగుండు టెన్షన్ పడకే మీ అక్కకి మా అన్నకి పెళ్ళైంది అనుకో ఇక మన పెళ్ళినే వాడు ఆపుతాడు చెప్పు బావా నిజం చెప్పాలంటే మా అన్నకి పెద్ద బావ అంటే సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కానీ నువ్వంటేనే ఫుల్ కోపం ఉంటుంది మీ అన్న నా మీద కోపంగా ఉండడానికి అసలు మెయిన్ కారణం అంతా నువ్వేనే నీ వల్ల ఇదంతా రే తమ్ముడు ఎవరు రోడ్డుకున్నాం ఎవరైనా చూసి మళ్ళీ వాళ్ళ అన్నకి వెళ్తే ప్రాబ్లం అవుతుంది ఆ పక్క కూర్చొని మాట్లాడుకుందా అట్రాలి హలో సమ్మన్న వడ్లు ఇన్నే కదా ఇక బాగా పంపించాలి అది పంపిస్తే అయిపోతుంది ఎందుకంటే వాతావరణం కూడా మంచిగా లేదు మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రానికి కానీ పంపించన్న ఇక రింపి పంపిస్తే పని అయిపోతుంది సరే అన్న ఆ సమ్మన్న బారదాన్ని ఎప్పుడు ఇస్తానన్నాడు సాయంత్రం కంపల్సరీ ఇస్తానండి రింపి పంపిస్తే పని అయిపోతుంది ఇక మరి మీ చెల్లవాళ్ళింటికి పోయి సంబంధం మాట్లాడాలి కదా వడ్లు ఎప్పుడు నింపుతావు మీ చెల్లవాళ్ళింటికి పోయి సంబంధం ఎప్పుడు మాట్లాడతావు అరే ఫస్ట్ ఈ వడ్ల పైన అయిపోయినాయి వడ్ల పైన ఇంకా పోయి నిమ్మగా పోయి మాట్లాడదాం ఏమున్నది సరే కానీ బయట పెద్దోనికి 30-40 లక్షల కట్నం ఇస్తానంట మరి మన మీ చెల్లి ఏమి ఇస్తుందో ఏమో ఫస్ట్ అయితే మాట్లాడడం ఖాయం కానీ అదే తర్వాత కట్నం గురించి మాట్లాడదాం కట్నం గురించి తర్వాత కానీ మరి మనం కూడా మాట్లాడుకోవాలి కదా మీ చెల్లె దగ్గర ఏమున్నదని ఏమి ఇస్తుంది అది నువ్వేం మాట్లాడతావు ఇది నువ్వేం మాట్లాడతావు వచ్చాయి నాకు అర్థం కాదు దగ్గర ఏం కలిపేది భూమి ఉన్నది కావచ్చు ఇద్దరు బిడ్డలు బానికి ఎక్కున్నారు వీనికి ఎక్కున్నారు రాసిస్తారు సరే కానీ ఉన్నది మొత్తం మరి బిడ్డలకు రాసిస్తే మరి కొడుకు ఏముంటుంది అరే ఆడపిల్లలు ఉంటే మరి తప్పదా మరి వాడు పిల్లని ఇస్తాడు వాడు రాసిస్తాడు వానికి భూమి ముచ్చట పక్కకు పెట్టి కానీ మరి పెళ్లి ఖర్చు కన్నా 5-10 ఇస్తారో ఇయ్యరో అరే మనకు తెలియకుండా ఏం సంపాదించింది నాకు అర్థం కాదు దానికి ఉన్నది అదే 3 ఎకరాల పొలవే ఇవాళ పొలంలో ఏం పండుతుంది పెట్టుబడి అత్తలేదు ఇప్పుడు బయట వాళ్ళు అంటున్నావు ఎట్లా అట్లో కొంచెం బలి చేసి అది చేయచ్చు అది చెల్లేనే తెలిసి మనం ఎట్లా దాన్ని బాధ పెడుతుంది నాకు అర్థం కాదు ఇక అది ఎంత బియ్యాని అని ఎంత ఏమని అని చేసుకోవాలి తప్పదు మనకు సరే కానీ ఆ కరీంనగర్ అన్నకన్నా ఫోన్ చేసి చెప్పినావు మరి మాట పోతుంది చేద్దాం నిమ్మలం చేద్దాం చెల్లి దగ్గర పోయి మాట్లాడక చేద్దాం మరి అవి కాకుండా అడు కాకుండా అదాన్ని మళ్ళా సరే రవి నమస్తే నమస్తే మూర్తి అంత బాగా బాగున్నా చెల్లె బాగానా బాగున్నా అది మూర్తి అసలు పడతలు పనులు బాగా బిజీ అయిపోయినావు ఇంద్రమ్మ పథకం చేయటం
పనులు బాగానే ఉన్నాయి. నీతోటి ఒక విషయం మాట్లాడదానికి వచ్చిన. ఏ మూర్తి ఏందో చెప్పురా. వరంగల్ అమ్మాయి ఉన్నది, మరి పెద్దోనికి పెళ్లి చేస్తావా? సంబంధం అయితే మంచిదే. మూర్తి నేను కూడా బయట సంబంధాలు చూసినరా. కాకపోతే ఏంటంటే చెల్లి ఉన్నది కదా, చెల్లె బిడ్డ ఉన్నది, అందుకు వెనక ముందు ఆలోచిస్తానా. నేనే అదే అనుకున్నా. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో కొంచెం గొడవలు వచ్చినాయి. మరి అవుతుందా కాదా అనే ఆలోచనతోటి నేను అడుగుదామని వచ్చిన. మూర్తి నీ ఆలోచన కూడా కరెక్టేరా. ఏంటంటే ఇక చెల్లె ఉన్నది కదా, పోయి అడిగి అది చేద్దామని ఆలోచిస్తానా. చెల్లెతోటి మాట్లాడి ఏ విషయమైనా నాకు చెప్పు. అమ్మాయి అయితే బాగుంటుంది, బీటెక్ చేస్తుంది, ఇద్దరి చేత మంచి కుడుతుంది. సరే మూర్తి, ఇవాళ రేపు మా చెల్లె దగ్గర పోయి మాట్లాడదా. నీకు ఏ విషయమైనా ఫోన్ చేసి మాట్లాడదా. సరే మంచిది. సరేరా మూర్తి. సరే ఓకే. ఏ సంగతి అయినా నాకు మళ్ళీ చెప్పాలి. ఓకే ఓకే. మొన్ననేమో కరీంనగర్ సంబంధం వచ్చింది, ఇప్పుడేమో వరంగల్ సంబంధం వచ్చింది. మీ చెల్లె దగ్గర పోయి ఏదో ఒకటి మాట్లాడు అజయ్. సరేనే, ఇప్పుడు పెద్ద వర్షం అయితే రాని రాదు. ఏమో కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదు, ఏనో ఒకటి సెట్ అవుతుంది. నువ్వనేది కూడా నిజమే, వానికి ఏడబాకుంటే ఆడవుతుంది. అరే పొద్దున్న నుంచి పొద్దున్నోడు ఎటు పోయినావు, దారి లేరు మరి ఎటు పోయినావు. అది తమ్ముడు వెన్నెల. సరే ఇన్ని రోజులు అంటే అయిపోయింది, కానీ ఈ కొంచెం కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలిరా. ఈ కలవడాలు అవి ఇవి తగ్గేయాలి. జరంతా మా పెళ్ళి అయ్యే వరకు మన నలుగురం ఇంత జాగ్రత్తగా ఉండి అంత మంచిదిరా మనకి. సరే అన్న, ఇదే అన్న ఊకే మెసేజ్ చేసి ఫోన్ చేసి కలుద్దాం అని అంటది. అర్థమైంది అన్నేం చెప్తుండో. సరే బావా, పెద్ద బావా, మీ పెళ్ళైనంత వరకు నేను అసలు బావనే కలవను. అక్క నేను ఫోన్ అడిగినా నాకు ఫోన్ ఇవ్వకు. సరే చెల్లె, ఇప్పుడైనా మాట మీద ఉండరో చూద్దాం. ఇట్లా ఎన్నిసార్లు కలవలేదు చెప్పు. అప్పుడంటే వేరే అక్క, ఇప్పుడు మీ ముందే చెప్తున్నా కదా బావని అసలే కలవను. అబ్బా థ్యాంక్స్. ఇప్పుడు ప్రశాంతంగా మా అన్న మేకల పెళ్లి మీద ఫోకస్ చేయొచ్చు. మరి ఆవురా తమ్ముడు, మనం అసలు వచ్చిందేందుకు, ఏం చెప్తానంరా. మీరు ఇప్పుడే ఇద్దరు ఇట్లా కొట్టుకొని మాట్లాడుకుంటే రేపు మీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎన్ని పంచాయతీలు అవుతాయి, ఎన్ని గొడవలు అవుతాయిరా. సరే అన్న, మాది ఎప్పుడు ఇట్లా నడుస్తూనే ఉంటుంది. కానీ చెప్పి ఏం చేద్దాము. అది తమ్ముడు, నాన్న రేపే కదరా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా గురించి మాట్లాడతానని చెప్పేసి అన్నాడు. అసలే శివకు ముక్కు మీద కోపం కదరా. ఇప్పుడు మన ఇంటికాడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టే రేపు నాన్న కూడా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లారా మరి. అది మాత్రం వీళ్ళిద్దరి మీద డిపెండ్ అవుతుంది అన్న. రేపు కనుక మీ అన్న మా నాన్నతో కొంచెం లిమిట్ దాటితే మాత్రం మీరే కంట్రోల్ చేయాలి. బావా అసలే మా అన్న నా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు మామ ముందు మాట్లాడిననుకో నన్ను కొట్టినా కొడతాడు. అక్క నువ్వే చూసుకోవాలి. నా పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను మాట్లాడితే అన్న ఏమనుకుంటాడే, బావ అంటే నాకు ఇష్టం అని అనుకోడా. తన్ను నిన్నా మంచిదే, నువ్వే మాట్లాడు. ఏంది మీ అక్క కోసం 4 తన్నులు తింటే ఏమవుతుంది? రేపు మా నాన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అన్నను కంట్రోల్ చేసే బాధ్యత అయితే నీదే. సర్లే నాకు తెలుసు, నువ్వేం టెన్షన్ పడకు బావా. మా అమ్మ వచ్చిన తర్వాత మొత్తం నేను చూసుకుంటా. ఓకే, బట్ మా నాన్న ఉన్న మీ అన్న మాట్లాడుకునేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మ్యాక్సిమం మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేయాలి. దయచేసి ఎట్లాంటి గొడవలు కాకుండా మా నాన్న మా ఇంటికి తిరిగి వస్తే చాలు కాదు. డన్ బావా. దేవుడా మా అక్కకి మా బావకి పెళ్ళి, మా ఇద్దరు కూడా పెళ్ళి అయితే మా బావకి గుండు కొట్టిస్తా. పిచ్చి ముఖం, నాకు గుండు కొట్టిస్తాను కాదే. మన 2 జంటలకు కనుక పెళ్ళి అయితే మీ అన్న గుండు కొట్టిస్తాను మొక్కుకో, సూపర్ ఉంటుంది. సరే మీ జోకులు ఆపండి కానీ బావా మా అన్న వచ్చే టైం అయింది, మేము వెళ్తాం ఇక. ఓకే, ఇక మేము కూడా ఇంటికి వెళ్తున్నాం, వెళ్దాం. అమ్మా, నాన్న ఇంట్లో లేడానే? ఉన్నాడు బిడ్డ లోపల. అవునా నానా? ఏం తెలిసినోడా? అదే నాన్న, శివ కూడా వాళ్ళ చెల్లెలకి సంబంధాలు చూస్తుండంట. నువ్వు నిన్న సాయంత్రం అయ్యగారికి ఫోన్ చేసి మాట్లాడుతా అన్నావు కదా, మరి మాట్లాడినావు ఏమన్నా? చిన్నోడా సాయంత్రం గురుదత్త అయ్యగారు ఫోన్ చేసి మాట్లాడినరా. ఇవాళ రేపు ఇప్పుడు అన్ని మంచి రోజులే కదా. అవునా నాన్న, మరి ఎట్లా మరి ఇవాళ ఒకసారి పోయి అత్తమ్మ ఇంటికి పోయి మాట్లాడేసి వద్దామా? ఇవాళ ఎందుకు వచ్చినోడా? నాకు బయట పని ఉన్నది, రేపు పోదాంతి. నాన్న బయట పని ముఖ్యమా ఈ ఇంట్లో పని ముఖ్యమా నాన్న? బయట పని కోసం ఇవాళ మన పనిని ఆపుకుంటామా చెప్పు? ఇంకో మనకి ఇదే ఇంపార్టెంట్. ఇవాళ సాయంత్రము వర్కట్ల అత్తమ్మ ఇంటికి పోయి మాట్లాడేసి వద్దాం. సరే చిన్నోడా, సాయంత్రం పోయి మాట్లాడద్దాం. మరి మీ చెల్లె వాళ్ళ ఇంటికి నువ్వు ఒక్కరిని పోయి మాట్లాడదావా, మరి అందరం పోదామా? అదే అన్న దూరపు లానే మా చెల్లెనే మంచి సైడ్ ఉంటుంది. నువ్వు చిన్నోడు మన ముగ్గురు పోయి మాట్లాడదాం. పెద్దోడు ఎందుకు కానీ.
నాన్న ఇప్పుడే మీరు అందరు పోయి మాట్లాడేందుకే అసలు వాళ్ళ మనసులల్లో ఏం ఒపీనియన్ ఉన్నది మనకు తెలియదు కదా. ఫస్ట్ అయితే నువ్వు పోయి అట్లా ఒక మాట వేసిరా, వాళ్ళు ఏమంటారో దాన్ని బట్టి అప్పుడు అందరం పోయి మాట్లాడదాం. అరే పెద్దవాడు నువ్వు అనేది కూడా కరెక్టేరా, అది మా చెల్లె, నేనే ఒక్కనే పోతా. ఇక నన్న కూడా నేను బాధపడా, ఏమన్నా అంటే వీళ్ళు బాధపడతారు, ఎందుకు వచ్చిన బాధ. ఓకే నాన్న, కానీ శివ ఏమన్నా కూడా పట్టించుకోకే, నువ్వు చెప్పేసి వచ్చేసాయి. వాని గురించి మొదటి నుంచి దొరికే కదా, గవాన్ మాటలు కూడా పట్టించుకుంటాడు. ఆ చెల్లితో మాట్లాడే చేత నాన్న నాకేమో తేడా కొడతా నాన్న. ఎందుకంటే ఆ శివ మన ఇంటికి వచ్చే మనతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసిపోయాడు. అలాంటి ఇన్ని గొడవల తర్వాత మనం వాళ్ళ ఇంటికి సంబంధాలు ఆడడానికి పోతే ఇంకెంత పెద్ద గొడవ అవుతుందో. ఎందుకైనా మంచిది నాన్న, నేను కూడా వస్తాను నీతో. అరే చిన్నోడా, వాడు మసి కుక్క అంటే నువ్వు కసి కుక్క. మీరిద్దరు కనుక కలిసిందనుకో ఇక పెళ్ళి అయినట్టే. నువ్వు మాట అంటే వాడు మాట అంటే వాడు, మీ ఇద్దరి కోపాలు ఎక్కువ. ఇక మీరిద్దరు ఉన్నారు కదా, పెళ్ళి కూడా కావు. నీ పుణ్యంరా, నువ్వు అస్సలే అద్దురా. ఇక నువ్వు వచ్చినావు అనుకో వానికి నీ గొడవ అయితే వచ్చేలా కానీ ఇచ్చిపోతాయి. అరే నాన్న, నాకు ఎప్పుడు ఎక్కడ ఎట్లుండాలో తెలియదా నాన్న. మొన్న అంటే గొడవలు కాబట్టి అట్లున్నా, కానీ ఇప్పుడు సంబంధం మాట్లాడేందుకు పోతాను. ఆ మాత్రం సైలెంట్గా ఉండనా ఎప్పుడు. అది చిన్నోడా, నీ గురించి నేను చిన్నప్పటి నుంచి చూస్తానా. నీ కోపం ఎవరికే నీ తాపం ఎవరికే నాకు తెలియదారా. సరే నాన్న, నువ్వే పోయి మీ చెల్లెతో మాట్లాడుకో, మీ అల్లుతో మాట్లాడుకొని సంబంధం ఓకే చేసుకొని రా. కానీ నిన్నే కాదా చెల్లెతో మాట్లాడింది, ఆల్రెడీ చెల్లెకి ఎట్టాను ఇష్టం ఉన్నది. ఇక మా కాటమారావాడు అల్లు ఉన్నాడు, గాంధీ ఉన్నది కట్టం. ఇక మేము చూస్తాం కదా మీ మామ అల్లుళ్ళు ఏం చేస్తారో, సంబంధం ఖాయం చేసుకొని వస్తావో ఏం చేసుకొని వస్తావో ఇక చూద్దాం. అరే నీ ఎవరు తెల్లలైతే ఎన్ని చేసుకుంటే వస్తలేమే, గిదో పెద్ద లెక్క అనే కావాలి నొప్పిస్తాడు. వీడికన్నా మంచి మొండెలనే మంచి పెళ్లి చేసినావు, వీడంతా పెద్ద లెక్క కాపి. హలో బావా. హలో మరదల్, ఏం చేస్తాను? ఏం లేదు బావా, ఇప్పుడే టిఫిన్ చేసిన. నువ్వు చేసినావా? అయిపోయింది. కానీ ఇంతకుముందు ఇంట్లో అమ్మ నాన్న తమ్ముడు మేమందరం కలిసి డిస్కషన్ పెట్టుకున్నాం. మ్యాక్సిమం మా నాన్న ఇవాళ మీ ఇంటికి వస్తా అని చెప్పేసి అనుకుంటాను. ఏంటి బావా, ఈరోజు మామయ్య మా ఇంటికి వస్తాడంట? అవునే, మ్యాక్సిమం మధ్యాహ్నం అన్నా ఈవినింగ్ వరకు అన్నా వచ్చేస్తాడు మా నాన్న. ఏమైందే, నిన్న మా నాన్న మీ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడినట, ఎట్లా వచ్చింది రెస్పాన్స్? మా అమ్మకి నీకు ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టమే బావా, కానీ మా అన్నతోనే ప్రాబ్లం. ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకిగా. మ్యాక్సిమం 90% ఇటు మా ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో ఓకే అయినట్టే. ఒక 10% మీ అన్నది ఉన్నది. ఆ దేవుని దయ వల్ల మీ అన్న కూడా కొంచెం కూల్ అయ్యి ఒప్పుకున్నాను అనుకో, హ్యాపీగా మన ఇద్దరికి పెళ్ళి అవుతుంది ఇక. సరే బావా. అవునే, మీ అన్న నిన్న పొలం కాడ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం, దాని గురించి ఏమైనా డిస్కషన్ చేసిండా ఇంట్లో? ఏంటి బావా, నువ్వు మా అన్న మాట్లాడుకున్నారా? దేని గురించి? మళ్ళీ అయితే ఏం గొడవ పెట్టుకోలేదు కదా? గొడవ గిట్లా ఏం కాలేదే, మంచిగానే కూల్గానే మాట్లాడుకుందాం. మీ అన్న ఫోన్ చేస్తే ఎత్తలేంది, ఎత్తుతా అయిపో ఈవో మేడం ఆ పొలం కాడికి వచ్చింది, అత్తే ఇక మొత్తం పడుకున్నది కదా, ఈ భూమి ఎవరిదని చెప్పేసి అట్లా ఎంక్వైరీ చేసుకొని పోయింది. ఇక మా వాళ్ళదే, మా బామ్మది భూమి అని చెప్పేసి మొత్తం రాపిచ్చినంత. అవునా బావా, మరి మా అన్న అయితే మాకేం చెప్పలేదు కదా. అయినా పొలం ఖరాబ్ అయింది కదా, మరి మాకేమైనా డబ్బులు వస్తాయా? వస్తాయా అంటే 2-3 సార్లు పోయి వాళ్ళని కలవాలి. ఇలా వాళ్ళకి ఏమన్నా కొంచెం ఖర్చు అవుతుందా, ఖర్చు పెట్టుకుంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫండ్ రీచ్ అవుతుంది. ఇక మీ అన్నకు మొత్తం ముక్కు విన్నే కోపమే, ఎందుకు పోతాడు ఎందుకు కలుపుతాడు. సరే బావా, మా అమ్మకి చెప్పి ఆ మండల ఆఫీస్కి వెళ్ళమని చెప్తా. సరే కానీ మరి ఇప్పుడు ఉన్నాడు అదే మీ అన్న? మరి మా నాన్న వచ్చే టైం వరకు మీ అన్న ఇంట్లో ఉంటాడా, మళ్ళీ ఎట్లా పోతాడా? మా అన్న ఇంట్లో ఉంటే నీతో నేనెందుకు ఫోన్ మాట్లాడతా బావా? మా అన్న ఇంట్లో లేడు, మధ్యాహ్నం ఏ టైం వరకు వస్తాడు మళ్ళా? సరేనే, నేనైతే మా నాన్న ఇక్కడ స్టార్ట్ అయ్యే ముందు నీకు ఇన్ఫార్మ్ చేస్తా, నాకు ఏ విషయమైనా చెప్పేసాయి ఇక. ఓకే బావా. ఓకేనే. నాది గోసడే అయిపోయింది. మావాడైతే దున్నిచ్చింది కదా మొత్తానికైతే. పోయినసారి అంటే లేట్ అయింది, కానీ ఈసారి మాత్రం 80% లేట్ కాకుండా చూసుకోవాలి. ఇక తొందరగా ఈసారి అయితే నార్మల్ అయ్యి అలకాలి ఇక. శివ, పొలం మొత్తం కోసైపోయినట్టున్నాయి కదా, ఎన్ని ట్రాక్టర్లు ఏంది ఈసారి? పొద్దున్నే మన చైల మిషన్ పెట్టి గోపించిన. ఈ 3 ఎకరాలకు ఏమి వెళ్ళినాయి? 2 ట్రాక్టర్ డబ్బాలు వెళ్ళినాయి అంతే. 2 ట్రాక్టర్లు అంటే ఇక ట్రాక్టర్కు 18-20 బత్తాలు అవుతాయి అంటే దగ్గర 35-40 బత్తాలు అయినట్టు. ఏముంది, ప్రతి పంటకు 120 నుంచి 150 బత్తాలు వెళ్ళేది. ఈసారి ఏమున్నది 40 బత్తాలు చక్కగా వెళ్ళలేదు. అసలు ఏందో ఏం అర్థం అయ్యట్లేదు. శివ, నీకన్నా 40 బత్తాలకు వెళ్తాను. ఇక మన పక్క పొంటి 5 ఎకరాలు మొత్తం, ఈ కాలువ మొత్తం వరదకు అంతా పోయింది పొలం అంతా.
వాళ్ళకి ఇంకా 10 బత్తాలు కూడా వెళ్ళలేట. అదే 1,50,000 రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం 30,000 రూపాయలు కూడా రాలేదు. సరే అయిపోయింది కానీ ఈసారి అయినా కొంచెం జాగ్రత్త పడ్డావు. నేను నార్మల్ దున్నిచ్చిన ఇక నారు అలుకుతా అయిపోతుంది. నువ్వు కూడా తొందర మొత్తం దున్నిచ్చి ఆ నార్మల్ అలుకు అయిపోతుంది. అదే ఈసారి చూసినా మరి సన్నయ్య పెడతావా దొడ్డు పెడతానవా? ఈసారి ఇట్లనే సన్నయ్య పెట్టినా కదా, ఇప్పుడన్నా దొడ్డు బట్టలు పెడదామని చూస్తానా. ఇక చూడాలి మరి నాన్న ఏమంటాడు అడగాలి ఒకసారి. ఇక నేనైతే ఈసారి మాత్రం మేల్ ఫీమేల్ పెడదాం అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఆ మేల్ ఫీమేల్ అయితే మంచి లాభం వస్తుంది. ఈసారి కనుక మంచి లాభం వచ్చింది అనుకో ఇక నేను బయట పడ్డట్టే. సరే బాగానే ఉంటుంది కానీ మరి కొంచెం పని ఎక్కువ ఉంటుంది. మరి విత్తనాలు ఎవరు ఇస్తాను మరి? మలేషియా అన్నాడు చూడు, మలేషియా ఇస్తా అన్నాడు. ఇక కింటానికి 8,000 రూపాయలు పోతాడట. మలేషియా అంటే నమ్మకమైన వ్యక్తే, మంచిగా ఇస్తాడు విత్తనాలు. మరి ఈసారి ఎండాకాలం కదా, చెడగొట్టు వాళ్ళు బాగా పడితే లాస్ట్కి వచ్చేసరికి ఈసారి అన్న ఇన్సూరెన్స్ చేయించు మొత్తం. సరే ఇన్సూరెన్స్ చేపిస్తా, నువ్వు చేయించడం ఒక మాట చెప్పరాదు మరి. సరే ఓకే చలో రైట్ మరి కలుతా. ఓకే. అమ్మ మామయ్య వాళ్ళు వచ్చే విషయం అన్నయ్యకి తెలియదు కానీ మరి ఎట్లా చెప్దామా? అదే ఆలోచిస్తానా బిడ్డ. మరి అన్నయ్యతో చెప్తా అన్నయ్య ఏమంటాడు అని. మరి ఎట్లనే అమ్మ, మామయ్య వాళ్ళు మన ఇంటికి వచ్చే విషయం మనకు తెలుసని అన్నకు తెలిసింది అనుకో, మన మీద కోపానికి రాడా అన్న? మా అన్న వచ్చే విషయం మనకు తెలియనట్టే ఉందాం బిడ్డ. అన్నకి ఎవరు చెప్తారు? మామయ్య వాళ్ళు మన ఇంటికి ఎవరెవరు వస్తున్నారో తెలియదు కదనే అమ్మ. అన్న వాళ్ళ మీద కోపానికి పోతే ఎట్లా చెప్పు? మనం అందరం లేవా బిడ్డ? అన్న ఏమనుకుంటా చూసుకుందాం. కానీ నాకు తెలిసి అన్న వాళ్ళ సంబంధం అంటే ఒప్పుకోడు కావచ్చే అమ్మ. మళ్ళీ ఎన్ని గొడవలు అయితే ఏమో. గొడవలు ఎందుకైతే బిడ్డ? మామయ్య మాట్లాడతాడు కదా అన్నతోటి. ఏదైనా అన్న ఒప్పుకుంటానో పెద్ద బావకును నీకు పెళ్లి చేద్దాం, లేకపోతే బయట సంబంధాలు చూసుకుందాం. నేనేమన్నా బొమ్మనా అనే అమ్మ? ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఈయన, నేను చేసుకుంటే పెద్ద బావనే చేసుకుంటా. ఏంది బిడ్డ గట్లా అంటాను? మనం అనుకుంటేనే అయిపోతుందా? అన్న ఎవరో చేసుకోమంటే వాళ్ళని చేసుకోవాలి నువ్వు. నేను అసలు పెళ్ళే చేసుకోను అన్న. మీరే పెద్ద భావం చేసుకొని నాకు ఓప్స్ పెంచిర్రు. ఇప్పుడు మళ్ళీ ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటే ఎట్లా అమ్మ? నువ్వే అన్నావు కాదే అన్న ఎవరో చేస్తే వాళ్ళనే చేసుకుంటా అని మాట్లాడినావు. నువ్వు మీ అన్న మాట్లాడుకోలేదు, నన్ను ఎందుకంటావు? నేను అన్నతో మాట్లాడేదాన్ని అయితే నీతో ఎందుకు మాట్లాడేదాన్ని? నువ్వు వచ్చినాక అన్నతో మాట్లాడు. నేను చెప్తే మీరు వింటానులా అని ఇక వాడింటాడా? నాకు ఇంట్లో ముగ్గురేనే, ఏమైనా చెప్తే ఏతట్టున్నదా మీరు? లేదే అమ్మ, నాకు అనవసరంగా ఓప్స్ పెంచి. నేను పెళ్లి చేసుకుంటే పెద్ద భావనే చేసుకుంటా, లేకపోతే అసలు నేను పెళ్ళే చేసుకోను. ఏమో బిడ్డ మీ ఇష్టం. ఇక అన్నట్టు ఏందే అమ్మాయి చెల్లె ఇద్దరే కూర్చున్నారు. చెల్లె ఎడిపోయిందే, ఏం చేస్తుంది? పడుకున్నదా? పడుకొని మరి ఏం చేస్తుంది అన్న? దానికి ఫోన్ లేదా ఏం లేదా, తిన్నది పడుకున్నది. ఇక ఊకే ఫోన్ చూసి రోగాలు తెచ్చుకునే బదులు తిని పడుకుని బెటర్ అయితే చెల్లె. అమ్మా నీకు విషయం చెప్పాను నాన్న. ఇందాకే బస్ స్టాండ్ కాడ సురేంద్ర బాబాయ్ కలిసిండే. పెద్ద చెల్లెకు ఒక సంబంధం అని చెప్పి ఒక ఫోటో పంపించిండు. అవునా బిడ్డ? పెద్ద చెల్లెకు సంబంధం చూస్తానులా. మరి పిల్లగాడు ఏం పని చేస్తాడట? హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడట అమ్మ. నెలకు 1,50,000 రూపాయలు వస్తాయట. పిల్లగాడు మంచోడట. హైదరాబాద్ అంటానో సాఫ్ట్వేర్ అంటానో బిడ్డ, మరి పిల్లగాడు మంచోడేనా? ఈ రోజులలో ఎవరో నమ్మతట్లేదు బిడ్డ. మరి పిల్లగాడు మంచోడోనో తెలుసుకో. అమ్మ ఇప్పుడు హైదరాబాద్లో దోస్తున్నారు సాఫ్ట్వేర్ జాబ్లు చేసే వాళ్ళకి. ఎవరో ఫోన్ చేసినా కానీ అబ్బాయి ఇలాంటి అంటే ఎవరని చెప్తారు. అదే బిడ్డ, వారం 10 రోజులైనా మంచిదే కానీ అబ్బాయి వేసుంటాడో హైదరాబాద్ పోయి తెలుసుకొని రా. సరే అమ్మ, మీరైతే ఫస్ట్ అయితే అబ్బాయి ఫోటో చూడుర్రి, తర్వాత నా పనులు నేను ఉంటా. ఫోటో అయితే చూడరు ఫస్ట్. పిల్లగాడు కొంచెం షాయనాలిపోయి ఉన్నాడు కదా బిడ్డ. ఎన్ని సంవత్సరాలు ఉంటాడట? అమ్మ పిల్లగాడు 90 కొట్టినట్టునే, 26-27 ఉంటాడు అంతే. సరే బిడ్డ ఈ ఫోటో చూడరా. నాదేమున్నదే అమ్మ, నీకు అన్నకు నచ్చితే అయిపోయింది. అట్లాంటి ఏందో చెల్లె, చేసుకుందాని నువ్వు, నీకు నచ్చాలి అబ్బాయి. ఫస్ట్ అయితే ఫోటో చూడు. అన్న నా ఇష్టం గురించి నువ్వు ఆలోచించేటట్టువే అయితే ఇప్పుడు సంబంధమే తీసుకురాకపోదు. మొన్ననే చెప్పినా కదన్న నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనని. మంచిగా ఉన్నారా మీరు? అమ్మనేమో సంబంధాలు చూడమంటది, నువ్వు ఇప్పుడు చేసుకొని అంటావు. మనం అనుకున్నప్పుడు మంచి సంబంధాలు వస్తాయనే. ఇప్పుడు నాకేమంత ఏజ్ అయిందన్న, మంచి సంబంధాలు వచ్చినప్పుడే చేసుకుంటా, అప్పటి వరకు ఆగుతా. చెల్లె నీ తోటలు అందరూ పెళ్ళిళ్ళు అయినాయి. నీ ఊర్లో ఎక్కడికైనా బయటికి పోతే ఏమైందిరా మీ చెల్లెల పెళ్ళి ఏందని అడుగుతారు. ఇంకా ఊర్లో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఎవరిని పడితే వాళ్ళని చేసుకోవాలన్నా. ఇంకా హైదరాబాద్ అంటున్నావు, నేను అంతవరకు పోలేనన్నా. కాలేజ్ చెల్లె, హైదరాబాద్ అంతా ఎంత దూరం ఉన్నాయి మనకు? 2 గంటల దూరం బస్సు ఎక్కితే మనకి. అయినా మనకు దగ్గరలో సంబంధం చూస్తూనే, మన దగ్గర కూడా ఇవ్వలేరు కదా నీకు చూసి పెళ్లి చేయడం అంటే. అందుకే అన్న తొందరపడకు. ఇంకా 6 నెలలైనా మంచిదే, సంవత్సరం అయినా మంచిదే. మన ఊర్లోనైనా లేకపోతే దగ్గర సంబంధాలైనా చూడు. మన ఊర్లో ఎవరు చెల్లె అంత మంచిలో అయితే ఇవ్వలేరు. ఇక చుట్టుపక్కల ఊళ్ళో గురించి అయితే నాకు తెలియదు. సురేంద్ర పట్టుకొచ్చినట్టు సంబంధం అయితే మంచిదై ఉంటుంది చెల్లె. ఇప్పుడు మా హైదరాబాద్ సంబంధం మంచి సంబంధం వచ్చింది. ఫస్ట్ అది సంబంధం చూద్దాం. ఇప్పుడే తొందరపడవు బిడ్డ. పిల్లగాడు వేసుంటాడు అని తెలుసుకో. పిల్లగాని కుటుంబం గురించి చూసుకో బిడ్డ. వాళ్ళ అమ్మ వేసుంటుందో వాళ్ళ నాన్న వేసుంటాడో తెలుసుకో. అమ్మ నాకు అర్థంగా కడుగుతున్నా తెలియదా అనే? గాంధీ తెలుసుకోకుండా ఉంటానే, పక్క తెలుసుకుంటా తిను. అదే బిడ్డ, నువ్వు అన్ని తెలుసుకుంటే మనకు నిమ్మలం అవుతుంది. అమ్మ నువ్వు ఏం బాధపడకే. నీ అబ్బాయి వాళ్ళ గురించి, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ గురించి మొత్తం కనుక్కున్నాకనే ఇంటికి రమ్మని చెప్తా, సరేనా? సరే బిడ్డ నీ ఇష్టం. సరే అమ్మ. చెల్లె ఏమంటావే మరి? ఒకరోజు మంచి రోజు చూసుకొని వాళ్ళ ఇంటికి రమ్మంటా మరి. ఇక మీ ఇష్టం అన్న.